ఏంది దోమల్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సృష్టించారా? 100% అండి. ఇప్పుడు అవును బరాబర్ సృష్టించారండి. ఇప్పుడు నువ్వు అంత పెద్ద చెరువులా మీరు డ్రైనేజ్ చెప్పండి. డివిజన్ ప్రజలు ముక్కు మీద నోలేసుకుని ఎవరు నవ్వరండి. ఆ కాలనీ ఇప్పుడు అయ్యప్ప కాలనీ మల్లికార్జున వెళ్ళండి, ఎవరు ముక్కులు వేసుకుని నవ్వుతారో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నవ్వడం, ఇప్పుడు మాటలలో చెప్పడం ఓరల్గా ఎవరైనా సంభాషణ ఇవ్వడం అంటే దోమల నివారించడంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, జిహెచ్ఎంసీ అధికారులు విఫలమయ్యారు, మీ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు విఫలమయ్యారు. కాబట్టే దోమల వ్యవహారం పైన బీజేపీ నాయకులు పోరాటం చేస్తున్నామనేసి చెప్తున్నారు. పర్ఫెక్ట్ క్వశ్చన్ వేసారండి మీరు. అంటే నేను ఈ క్వశ్చన్ వేయరాని అనుకున్నాను. పర్ఫెక్ట్ క్వశ్చన్ వేసారు. ఇప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? సుధీర్ రెడ్డి. మా కార్పొరేటర్ ఎవరండి? మొన్నటిదాకా బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ నాయకులు చేయాలా అండి? ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు పని చేయాలా అండి? చిన్న విషయం. ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారండి? కాంగ్రెస్ వాళ్ళు పని చేస్తారనా? ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరు అధికారులు ఏ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు? అధికారులు కాదండి, కాన్స్టిట్యున్సీలో అధికారులు ఎవరు మాట వింటారు? ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే గారు చెప్తే చేరా అండి? అధికారులు చేరా? చేస్తారు. ఎందుకు చేరండి? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదండి. ఫాగింగ్ మెషిన్స్ లేవా? ప్రతి వార్డ్ ఆఫీస్ లో ఫాగింగ్ మెషిన్స్ ఉన్నాయి, మస్కిటో ఫాగింగ్ మెషిన్స్. ఎందుకంటే ఉపయోగించారు. బీఆర్ఎస్ నాయకులు మొత్తుకుంటారు దోమలకు మందు కొట్టడానికి మిషన్లు లేవు, కనీసం దోమల మందు మిషన్లు కొనిచ్చే సత్తా కూడా ఈ ప్రభుత్వానికి లేదు అని. నేను ఒకటి చెప్తాను. నేను ఏం చేస్తానంటే వీడియో క్లిప్పింగ్స్ అన్నీ తీసి పెడతాను. గత 5 సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీ వాళ్ళు ఏడేడో కొడుతున్నారు, ఏడేడో ఫాగింగ్ మెషిన్స్ ఉన్నాయి, వార్డ్ ఆఫీస్లో ఏమేమి ఎక్విప్మెంట్ ఉన్నాయని మీకు డాక్యుమెంట్ ప్రూఫ్తో సహా నేను మీ ముందర పెడతాను. ఏంటంటే జస్ట్ వారి మీద వెళ్ళి బురద చల్లాలి. ఎందుకంటే వీడు కాంగ్రెస్ వాడు వచ్చి ఇప్పుడు పని చేసిండు అనుకున్నాడా? వీనికి అధికారం లేదు, ఏం లేదు. అంటే వీనికి ప్రజలు ఎన్నుకోలేరు, కార్పొరేటర్ని చేయలేరు, ఎమ్మెల్యేని చేయలేరు. వీడు వచ్చి ప్రభుత్వ పనులు వీడెట్లా చేస్తాడు అనే పెద్ద క్వశ్చన్ రేజ్ చేస్తారు. అప్పుడు అంతకన్నా ముందు ఒక ఇష్యూ అయిన ఉండే, ఆర్ కృష్ణ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక నాయకుడు ఇట్లనే చేసిండు అని చెప్పి చిన్న బురద రాజకీయం చేసిండు. అంటే ఆ నాయకుడు ఏం చేసిండంటే ప్రజల ఇష్యూకి ఎవరైతే ఏముంది మనం ముందలవాడి ప్రజల ఇష్యూని సాల్వ్ చేద్దామని అనుకున్నాడు. రామ్మోహన్ గౌడ్ గారు, తప్పు విషయం కాదు, నేను మంచి విషయమే చెప్తున్నాను. రామ్మోహన్ గౌడ్ గారు ఏం చేసినంటే ఏ ఇష్యూ ఉన్నా నేనున్నగా ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నది, అప్పుడు టీడీపీలో ఆర్ కృష్ణ గారు గెలిచారు. ఆయన ఏం చేసిండు? మొహమాటం ఏం లేదు. ప్రజా సమస్యల మీద కొట్లాడేటోళ్ళు ప్రతి ఒక్కరు నాయకులే నా దృష్టిలో. వాళ్ళు ఏం చేసారు? ముందర పడి చేశారు. కాకపోతే అక్కడ బురదలే రాజకీయం ఏం చేశారు తెలుసా అండి? సంస్థాగతంగా ఎమ్మెల్యే ఉన్నాక, కార్పొరేటర్లు ఉన్నాక చూసినా ప్రభుత్వం ఉందని చెప్పి విర్రవీగుతో పనులు చేస్తున్నారు వీళ్ళంతా అని చెప్పి. ఇప్పుడు దాకా మీరు అన్న క్వశ్చన్కి ఆన్సర్ అది. ఎందుకంటే మేము ప్రజల ముందరికి వెళ్తున్నాము, మేము ఇది చేయగలుగుతాము, మా దగ్గర గవర్నమెంట్ ప్రజా సొమ్ముతో కొన్న ఎక్విప్మెంట్లు ఉన్నాయి, ఉపయోగించుకునే నాదుడు లేడు, మీరు గెలిపించిన నాయకులు విఫలమయ్యారు, మేము రెడీగా ఉన్నాము చేయనికే, మమ్మల్ని గెలిపేయండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము చేస్తాము. ఏదో ఎన్జిఓల పేర్లు చెప్పి ఈరోజు రేపు ఒక 5 సంవత్సరాల నుంచి చేస్తున్నా, ఒక 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా, సంవత్సరం నుంచి చేస్తున్నా, ఈ డబ్బా కొట్టుకోవడం మాతో కాదండి. ఏదున్నా ప్రజా సమస్యల మీద కొట్లాడదాం. ఏదో డబ్బు పెట్టి, మీరు అన్నారుగా ఇప్పుడు దాకా డబ్బు పెట్టి రాజకీయం చేస్తున్నారు, నేను కాదండి చేసేది. ప్రత్యర్థులు డబ్బు పెట్టి రాజకీయం చేస్తున్నారు. డబ్బు పెట్టి రాజకీయం ఏ రోజు గెలవదు, గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ అంతటి మహానాయకుడినే ఫామ్ హౌస్లకి బయటికి వెళ్ళకుండా చేసిర్రు, అర్థమైంది కాండి. అంతే, ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా తీసుకుపోయి ఇంట్లో పండబెట్టేస్తారు. రైట్, ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నామండి. రాజు న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.